హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ బాదం పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చిందంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది బాదం పాలే. బయట దొరికే బాదం పాలలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చిక్కటి బాదం పాలు హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు దాకా బాదం పప్పును తీసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును తీసుకోవాలి. మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే బౌల్తో కానీ కప్తో కానీ తీసుకుంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా సరే ఇవి మనం ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. మనకు టైం లేదు అనుకుంటే కనుక ఇలాగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే పప్పు నానిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. హాఫ్ అన్ అవర్‌లోనే చూడండి పప్పు కూడా చాలా సాఫ్ట్‌గా నానిపోయింది. అలాగే పైన స్కిన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలాగా బాదం పప్పుని నానబెట్టుకొని స్కిన్ తీసేసుకొని ఒక బౌల్‌లోకి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకొని స్కిన్ పీల్ చేసుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ దాకా కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ నేచురల్ కలర్ కోసం ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ ప్లేస్లో మీరు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేయచ్చు. అలాగే 2 యాలకులు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటానండి. మనకి బయట కొన్నట్లుగా రావాలంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. అలాగే పాలు కూడా మనకి చిక్కగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం యాలకులు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి ప్రిపేర్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. చాలా కమ్మని వాసన వస్తూ ఉంటుందన్నమాట. యాలకుల ప్లేస్లో మీరు కావాలనుకుంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన 1 లీటర్ దాకా చిక్కటి పాలను తీసుకొని 2-3 పొంగులు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. పాలని మీగడ కట్టకుండా ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ మీగడని కూడా పాలల్లోకి కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలాగా పాలని పొంగు వచ్చిన తర్వాత 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది మన టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే షుగర్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొందరికి తక్కువ ఉంటే నచ్చుతుంది. సో టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే హాఫ్ కప్పు దాకా వేసాను. మీకు కావాలంటే 3/4 కప్పు దాకా షుగర్ని తీసుకోవచ్చు. షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా గరిటెతో కానీ లేకపోతే విస్కర్తో కానీ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాలకి పట్టేలాగా ఒక 10-15 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ పైన బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం సేపటి తర్వాత పాలు కూడా బాగా చిక్కగా వస్తాయి, థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసుకోవచ్చు. పాలన్నీ కూడా ఇలాగ ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మనం కలుపుకుంటూ మీగడ కట్టకుండా చల్లార్చుకోవాలి. బాదం పాలైతే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఇన్‌స్టంట్‌గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీశాను. ఇందులోకి నేను 2-3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. మనకి బాదం పాలు తాగేటప్పుడు మధ్యలో అలాగా బాదం పప్పు, జీడిపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం ఇలా మట్కాస్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంట్లోనే ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ యూస్ చేయకుండా స్వచ్ఛమైన చిక్కటి బాదం పాలు ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.